హలో అందరికీ. లెట్స్ మేక్ చికెన్ పులావ్. చికెన్ పులావ్‌తో చాలా స్టోరీసే ఉన్నాయి. స్టోరీస్ అంటే కథలు కాదనుకోండి. నిజంగా జరిగినవే. సో, అందులో ఒకటిది ఏంటంటే నేను పెళ్ళయ్యి మా ఇంటికొచ్చిన తర్వాత ఆహ్, అసలు మా అత్తయ్యకి పులావ్ చేయడం గానీ, చికెన్ పులావ్ చేయడం గానీ, బిర్యానీ ఇట్లా ఏమి రావంట. సో, ఎప్పుడు చేయలేదంట. చికెన్‌ది ఎప్పుడన్నా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఇంక ఇవే చేసుకునేవారంట. కానీ నేను పెళ్లి అయ్యి వచ్చిన తర్వాత నా హస్బెండ్ చెప్పున్నారు, విద్య చాలా బాగా చేస్తుంది చికెన్ పులావ్. అలాగే చికెన్‌లో చాలా రెసిపీస్ చేస్తుంది రైస్‌తో అని చెప్పి. సో, అందుకని చికెన్ పులావ్ చేయమని అడిగారు. నేను వెళ్ళిన ఒక 10 డేస్‌లోనే నేను చికెన్ పులావ్ చేశాను. చేసిన తర్వాత ఆ చికెన్ పులావ్ అని, చికెన్ ఫ్రై పీస్ పులావ్ అని, చికెన్ బిర్యానీ అని 2 డేస్‌కి ఒకసారి ఏదో ఒక బిర్యానీ రెసిపీ అయితే అడిగేవారు. పులావ్ రెసిపీ, బిర్యానీ, బగారా రైస్ ఇట్లా అడిగేవారు. సో, వీళ్ళకి చేస్తూ, చేస్తూ నేను 1 ఇయర్‌లో ఎన్ని సార్లు చేశానో నాకే తెలీదు. అంటే కొలతలు కూడా నేను అంత కరెక్ట్‌గా వేయడం మొదలుపెట్టాను. కొంచెం స్టార్టింగ్‌లో కారం ఎక్కువయ్యేది, ఉప్పు ఎక్కువయ్యేది. సో, ఉండగా, ఉండగా నేను ఏ రెసిపీ ఎలా చేసినా సరే అది డిఫరెంట్‌గా ఉండేది. పులావ్ చేసినప్పుడు మాత్రం డిఫరెంట్‌గా ఉండేది. సో, నాకైతే బిర్యానీ అయితే నేను ఇక్కడికొచ్చిన తర్వాత చాలా చేస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసేస్తున్నాను. అండ్ టైం కూడా నాకు చాలా తక్కువ టైంలో నేను చేయగలుగుతున్నాను. బిర్యానీ రెసిపీ మీరు చూసారు కదా! చాలా సింపుల్‌గా చేస్తాను. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా, లేకపోతే రెసిపీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేయమన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో, నేను అప్పుడు మీకు ఫుల్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను రెసిపీ ఎలా చేయాలి అని. అలాగే లైక్ చేసి ఫాలో చేయండి.